ఏ రూపాలా మా బ్రాహ్మణుల లెక్కలు వేరే ఉంటాయి బిడ్డ. ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే లెక్క చేసి చెప్పు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంతమందిలో ఇన్స్టాల్ చేసి చెప్తే గొప్ప కాదే. నేను చదివినటువంటి చదువు 33 జిల్లాలలో నెక్స్ట్ 2వ మొగోడు చదివినోడు రోడ్ ఎక్కలే. అరే ఏంటి అనుకుంటాను కుమ్రం పులి ఇది. అరే నర్సరీ చేసిన రిస్క్ అనిపించి పక్కకు వ్యక్తి 2 అదే 3వది ముక్కచ్చే చెప్తాను కొట్టు. ఒక్కటి 16 నా బిడ్డ ప్రభావతి అల్లుడు సంవత్సరాలు పెళ్లి బిడ్డల మీద కూర్చోనున్నారు. ఈ లగ్గం చేయవయ్యా 3 సార్లు పెడతా. అరే నీకే పాజ్ఞాయం అయితే పేటోని పిలిచి అంత మాట. అరే నేను పెట్టిన లగ్గం నేను పెట్టిన ముహూర్తం ఓ కారు పంపిన ఓ ఓండ పంపిన గిట్ట కళ్యాణమది పేడ గారు 3 ఇస్తారని 3016 3 సార్లు పెడతారని 3 కూడా పప్పన్నం భోజనమయ్యా. లక్ష్మీరాంగ తరక పెట్టుకున్నట్టు నేను పెడార్థం చేసుకుంటున్నావాయో. నేను ఖాళీ వేసినాం రాకపోతే వాడు ఒక్కటి ఇస్తానన్నాడు. ఒక్క పూట భోజనం అన్నాడు. తొవ్వల దేవుని వల్ల దొరికిండు వేయించదు 3016 అంట 3 పూటల భోజనం అంట. ఒక్క లగ్గంలో 1000 లగ్గాలు గిరాకి బాగున్నది. ఇదే పెళ్లి చేసి పోతానుకున్నా పొయ్యే బ్రాహ్మణోడు అలలానే రల్లు నృత్యముండ కొడుక చిత్తాలమ్ముడు కొడుక ఈడియట్లమ్ముడు కొడుక బుర్కాలమ్ముడు కొడుక నేను తిరుపతి ట్రైనింగ్ ఉన్నది. ఎందుకంటే కోరపాక సాంతి అనుకున్న మనిషి ఎవరు పోయి ఆనాడు వచ్చేటువంటి కొడుక నేను వచ్చేది ఏందిరో బిడ్డ. నేను దెబ్బ కొట్టు అన్నప్పుడు నువ్వు కొట్టాలి. జాగ్రత్త ఉండు బిడ్డ. ఏం మిస్టేక్ కావద్దు. ఓ లంబాయనమా, ఓ మల్లన్నాయనమా, ఓ గణపతి పప్పాయనమా. బాజా బంజయ్ బిడ్డ. పిచ్చిన వద్దు బిడ్డ. అక్కర రాని శబ్దం 9 సూత్రాలు. ఎట్లకెళ్ళిపోయే గాలి గంటకెళ్ళిపోవాలి. ఏ గాలి ఆగినా మనిషికి అపవాదం. ఆంబులెన్స్కు ఫోన్ చేయాలి. ఏమించుకేసుకపోయి ఏడవాలి. ఏనాడు పిత్త కుర్రి నవ్వ కుర్రి అవస్థల పాలు ఆ కుర్రి బ్రాహ్మణుల బదనాం చేయ కుర్రి. ఓం నమో నారాయణ మహామీర్పతి కిర్లా అట్లా కాదు బిడ్డ. మా బ్రాహ్మణుడి తిట్టిడే మంత్రం అంటారు. మంత్రమే తిట్టినంటారు. మేమన్నదే వేదము పెట్టిందే ముహూర్తము కట్టన్నప్పుడే తాలి కట్టాలి. పిత్త వచ్చినప్పుడే సప్పుడు కొట్టు అంటాము. మీరు ఇటువంటి ఆయన పాంచారు. అయ్యో ఏంటి ఏంటి నీకే అయ్యా మంచిగా మాక మరొక పొద్దున పెట్టుకున్నావు. తరగమని అందుతారు అందుడా. అరే ఏం చేయమో పిత్తిరి బతిని పయ్యాను నన్ను చూస్తారో మంచిగా పొద్దున. అయ్యా ఓ నాయన ఈ పని చేస్తానని రేణుకాతో చెప్పినావా ఇంటికాడ ఉన్నదా? రేణుకా ఓ రేణుకా ఏంటి కథ? ఓయ్యా మీ ఇంటి పేరు కోడెపాకులు. నీ పేరు శాంతి. ఎవరు మీ నాయన ఉన్నారా? మీ నాయన పేరేంది? కోడెపాక మల్లయ్య గారు. మీ అవ్వ పేరేంది? లచ్చవ్వ మల్లయ్య. ఇక రేపటి సంధి మీ అవ్వ లచ్చవ్వకు మీ నాయన మల్లయ్యకి ఇట్లా ముఖం కడుక్కొని తీరేది. ఇక మంచాల మీద కూర్చుంటే ఇక మంచాల మీద కచ్చాలంతే. ఎందుకంటే ఇక సామి నిన్ను పెళ్లి చేసుకొని పోతాడు కదా. ఇక సాధారణ వీడియో 4 గంటలకు లేచి ఈ పని ఆ పని తిరుపుకొని ఇక అరసోడ నుడికి ఇచ్చి 2 కంచాలను లేచిగా మల్లన్నకో తలేసి లచ్చవ్వకో తలెత్తే బాగుడా పని చేయను కదా. తిరిగి పంట రా పని చేయకపోతే అయ్యా ఓ నాయనా సాంబి అమ్మాయి ఇష్టమేనా?
వాళ్ళు రాదేది ఏమున్నది సరే 500 వాళ్ళు పోయి తెస్తే నువ్వే కూర్చొని తినచ్చు. అమ్మాయి నీకు ఇష్టమే అయితే అబ్బాయి ఇష్టమేనా? లబ్బా కనుక బయటి పాటి నుంచి పులిగిళ్ళకి నచ్చినవి కొనపాకిళ్ళ కొయ్యాలి లవ్ చేయ ఎక్కడ ఉస్మానియా ఎక్కడుంటది ఉస్మానియా? హైదరాబాద్ పోయి రాని అవ మేము ఒక చూస్తే చక్కగా సరివాళ్ళు దాచినట్టు కనిపిస్తలేదు. హైదరాబాద్ పోయిర్రా ఏముండు నీ అవ నా ఇచ్చేది పోతుంది మీరు ఢిల్లీకి అయితే అయ్యా అయ్యా దండం పెడితే ఊరికే 4 సార్లు నా ముఖాన చూడ ఒక్క ముచ్చట నేను చెప్పేది పసుకులారికి లైసెన్స్ అంటారు. ఆడవారికి పుస్తలు తాడే లైసెన్స్ బిల్ల 3 పసుపు తాడుకు 7 పసుపు కొమ్ము కట్టి 6 విల్ల బిళ్ళ పసుపు తాడు లేకపోతే ఆడదాని బతుకు అర్థం లేదన్నారు ఇక్కడ పెద్దలు. నీ దండం పెడితే ఊరికే నా ముఖం చూడదు. ఇగో నీ చేతికి పుస్తలు తాడిస్తా నేను కళ్ళు మూసుకొని 3 ముక్కల మంత్రం 3 ముళ్ళు వేసి పారే లోకాల శంకరుని పిల్లలు అయ్యా నేను తలెంటుకలు ఉన్నది పెళ్లిళ్ళు చేసిన కానీ ఇంత కరెక్ట్ ముహూర్తంలో తాళి ఎక్కడ కట్టారు కరెక్ట్ ముహూర్తానికి 3 ముళ్ళు వేసినాం. మీకు లొల్లి ఉండదు పంచాలు ఉండదు ఇంత పెళ్లి కాగానే అట్ల కాని పైతది ఈ ఏటికి 2 వచ్చేటికి 3 ఇక మీరు అనుకుంటా పోవుడా ఇక మీరు అన్న పుచ్చిగాడు ఆగిట్లా ఆగకపోతే మీ అవ్వాలి వచ్చావా అయ్యా అగరు నేను కళ్ళు పూసి మంత్రం చదివినా నిన్ను తాళి కట్టుకున్న కళ్ళు తెరిస్తే పుచ్చే కనిపించాను నువ్వు లంగల్లో మొదట్లంగా ఉన్నట్టు నేను అందుకే దేశ అటు రేరుగా ఉన్నది ఈ పొల్ల కావాలి అటు రేరుగా నేను కావాలి చచ్చిన ఆజిపుట్ట కొడుక ఇట్లా పట్టుకో అయ్యగారు 1 2 3 ఈ పిల్లగానికి పొడిపోకుండా లేపుతుంది ఈ బుజ్జాబాకు 2 పడి గజ్జి లేపుతుంది దేవతా కళ్యాణం దేవతా కళ్యాణం
పెద్దలంతా కూడా పెళ్లి చేస్తారు అయ్యారంతా కూడా అత్యంతలేసిండ్రు శుభవాడి శుభరకం కరిగితోడి కళ్యాణం పెళ్లి అయితే అమ్మా పెళ్లి అయితే ఊరంతా భర్త చేసిండ్రు ఇంటి ముంగడ పల్లాగా దించిండ్రు తర్వాత అన్నాడు మామ నీ బిడ్డను ప్రయాణం చేసినా ఎంత సాగదూరం అన్నాడు అల్లుడు సావంతరాజు బిడ్డను ప్రయాణం చేసి సాగదూరం వల్లప్పుడు మహేంద్రగిరి మహారాజు జారుకుండే తల్లి వల్ల మరి కొడుకులు లేరు మరి బిడ్డలు లేరు ఎదిగిన ఒకగారు ఒక బిడ్డ అత్తగారింటికి పోతుంది నా బిడ్డ అత్తగారింటి వేయాక మాకు ఒక కొడుకుంటే వాడు నల్లైన దొంగ వేసి బాబు తిన్నా అవ్వ తిన్నా అంటే తినకుండా కడుపు నిండినట్టావు బాబా మహాలక్ష్మి మన బిడ్డను అత్తగారింటికి ప్రయాణం చేయమన్నప్పుడు కన్నతల్లి మహాలక్ష్మి అమ్మ యాదారి దేవుళ్ళు తీసుకొచ్చి తడిపిస్తాను ఏం చేయదిగో బనారసు పట్టచీర కట్టించి పెట్టిడు సొమ్ములు పెట్టి పుత్తుడు బొమ్మలే అయ్యాది వేసింది తల్లి పుత్తడి బొమ్మ తయారు చేసి ఉలకంగా పడవాల బియ్యం పోసింది తయారైన బిడ్డను చూసిండు కన్న తండ్రి గుండెలు ఊరిపోతారు ఒకగారు ఒక బిడ్డ ఎదిగిన బిడ్డ అత్తగారింటికి పోతుందా అని దిగ ఉరికది బిడ్డ మీద గుట్టోలే ఊరిండు తండ్రి ప్రభావతి నువ్వు ఇట్లా ఉన్ననాడు బిడ్డ ప్రభాని పొద్దుకు 7 సార్లు విలుసుకున్నా నువ్వు నా ఇట్లా పుట్టి నీ సాటి 4 పిల్లలు ఆడుకోని వచ్చారు బిడ్డ పిల్లలు ఉన్న వారింటికి పిల్లలు వస్తారు పిల్లలు లేనింటికి నక్కలిక్కి చూడాలన్నారు బిడ్డ ఒకగారు ఒక బిడ్డ అత్తగారింటికి పోతారు బిడ్డ పట్టుకోని కన్న తల్లి చూడు ఇదిగో సాగోకుండా బిడ్డాడి బిడ్డ ఇళ్ళంగా కడప గడికి బొట్టు పెట్టాలంటారు బిడ్డ కడప గడికి బొట్టు బిడ్డ ప్రభావతి ఊరకంగా పోడు వాళ్ళ బియ్యం మూతిల్లా బిడ్డ చూడు దొరకాద గడికొచ్చి ఆ బిడ్డ కడపగడి బొట్టు పెడతాడు ఓడు వాళ్ళ బియ్యం అమ్మ దారి కింద పోతూ ఉన్నాయి కన్న తండ్రి కన్న చూసరా ఓ బిడ్డ ఓళ్ళ ఉన్న ఉడవాల బియ్యం దారి కింద పడంగా అత్తగారింటికి పోతే ఆ భూములు శుభములు బిడ్డ నేనెన్నడీ బనారసు పట్టు తీయని గట్టలేదు కట్టు కుదరక ముడిదారి కింద వేణియో ఏమో అన్నేమి తప్పున్నది నాన్న సాగదు పట్టుకొని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళదంటే ఎడవన పల్లి మలికి కుడికాలు వదిలి దొడ్డిలోరు దూర కూడా ఆర్చి తుమ్ముతుంది ఓ బిడ్డ దొడ్డిలోరు దూర కూడా ఆర్చి తుమ్మంగా పోతే అత్తగారింటికాడ మచ్చవుడు చెడవులు ఇయ్యాల ఓకు బిడ్డ తెల్లారి మధ్య రోజు మూసి సాగవుతారమ్మ దొడ్ల దూర కూడా అర్జుతుంది నన్నవు నాన్న 3 ఏళ్ల నాటి ముక్కిపోయిన గడ్డెత్తే ఆ దుబ్బ ముక్కులో వచ్చి తుమ్మవచ్చు అన్నేమి తప్పున్నది నాన్న నన్ను సాగదోలు అన్నది రేఖ పట్టుకొని ఇంట్లోకెళ్ళి కడపవుతలు అడుగు పెడతాంటే కర్రెకల్లి కస్తూరి పిల్లి కాళ్ళల్లో వెలుగుతుంది ఓ బిడ్డ ప్రయాణం చేయంగా పిల్లటం కావచ్చు గురుపూజ నేర్పంగా వర్రద్దు అత్తగారింటికి పొంగి పిల్లటే వేయంగా పోతే వచ్చవుడు చెడవును ఇవాళ పోక బిడ్డ తెల్లారి వచ్చే రోజు సాగలుగుతా
నోరు లేని పిల్లి నేను ఎప్పుడైనా అన్నం తినంగా పిసికి పుక్కడి అన్నం వేసేది ఇలా అన్నం పెట్టే ప్రభావతి పోతుందని నోరు లేని పిల్ల బడికి సాగదోలటానికేను నా కళ్ళల్లో మెదులుతుంది అన్నేమి తప్పున్నది నాన్న నన్ను సాగదోలు అన్న బిడ్డరక పట్టుకొని ఊళ్ళకి వస్తాంటే ఆ ఊళ్ళో కుమ్మరి తండ్రి కొత్త కుండలు బండి నిండా పెట్టుకొని అవ్వ కుండల బండి నువ్వు తొలిదే అత్తగారింటి పోంగ కొత్త కుండలు ఎదురైనాయి కొత్త కుండలు ఎదురుగా పోతే మంచి ఎవరు సిడము ఇవాళ ఓకే కొత్త కుండల బండి అడ్డమైందన్నావు పుట్టినాడు కుండ పెరిగినాడు కుండ పురుడునాడు కుండ పెళ్లినాడు కుండ కుండలే ఉండబోదు నానా కుండల బండి అడ్డం వస్తే ఏమి తప్పున్నది నానా 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 నన్ను ఎలిగారానికి బంగారం అతను పెట్టినట్టు విద్య నువ్వు ఒక్కొక్క ముచ్చట నాకు సోదరు చెప్పుతారా నా బిడ్డ పుట్టి నిల్లు ఇడిసి మెట్టినింటి వదలని మెట్టినింటి కాడ వెళ్ళవలసిన బతుకులు చెప్పుతాడు అని ఆట పాడాలని బిడ్డ ఆటలు పాటలు అమ్మగారు ఇంటికి ఆలోచన పనులు అత్తగారు ఇంటికి గురుగురు వంటలు తల్లిగారిల్లు గుర్తైన పనులు అత్తగారిల్లు నీడలు నిమ్మలు తల్లిగారిల్లు నిలిసి కష్టం చేసేది అత్తగారిల్లు వాళ్ళు చీరళ్ళు చారళ్ళు తల్లిగారిల్లు శృంగారంగా ఉండేది అత్తగారిల్లు వాళ్ళరు బిడ్డ వాళ్ళ మధ్యలో ఎత్తుకొని భూమి మీదకి వచ్చినప్పుడు కన్నుల పేరు ఉత్తరియలే పలాని మహేంద్రగిరి మహారాజు బిడ్డ నేను నాకు ఇళ్లలోక మీద పేరు కీర్తి పై ఖ్యాతి పొందాలి ఆడపిల్లలు కూడా ఆఖరి శృంగారం ఉండకపోతే ఆడిదని అంగీత తెలియదు అంటారు బిడ్డ నువ్వు అత్తగారింటికి ఆడున్నాడు ఇరిగిల్లు పొరిగిల్లు తిరుగుతే అది తిరిగిపోతూ ఆడిది గిన్నె గిట్ట తిరిగిల్లంటే అమ్మగారింటికాడ ఎంత తిరిగేదో లేక దీన్ని కన్నా అవ్వెంత తిరిగిపోద్దు అని ఆగిపోతే ఇరుగుపోతే బాగా డాకలు పోతే పల్లడు నువ్వు చేయబడి నీ అవ్వకో వాడొస్తుంది బిడ్డ ఈడి ముచ్చట ఆడి ముచ్చట ఈడ చెప్తే రంకుల దీనమ్మ గడుపుగాను అంటారు బిడ్డ బిడ్డ ప్రభావతిని సగదూరు కూడా కన్నదని ఊరు గడిలో గచ్చి బిడ్డ ప్రభావతి నేను ఉంటాను నన్ను ఒక్క మాట బిడ్డ కూతురుగా చెప్పుకుంటాను బిడ్డ నేను ఉంటాను అన్నప్పుడే అవ్వా తల్లిదండ్రి ముఖం చూసింది ఓ నాయనా కోరుకుంటాను బుద్ధుడిగా నాలుగు చెప్పినా నీ కంటికి 4 దారులు పడతానై రాజా నాయనో ఇవాళ చేతుల ముళ్ళొడిసింది పర్వాలకనయింది నా బిడ్డ ఒకరింటి బిడ్డ అయిందని నన్ను మర్చిపోతావా బాబా నాయనా నా తోడ పుట్టినోళ్ళు కూడా పెరిగినోళ్ళు నాకు అక్కలో చెల్లాను నాకు లేరు నేను ఒక్కదాన్ని రా నానా నైనాడాదికి 12 పండుగల ఆటికి తొలదూరు ఆకాశి పండుగ పెద్దల కత్తది పెత్తర మాస బాలల కత్తది బతుకమ్మ పండుగ నువ్వు ఏ పండుగ నాడు రాకున్నా నా బిడ్డ కానమ్మ రాజ్యానం ఉన్నది నా బిడ్డ అని బతుకమ్మ పండుగ నాడు పండుగ 10 రోజులు ఉన్నది అనంగా నాయనో